ఆస్వాదింపబడటకై అబ్రహామును మీరు పిలిచి లోకం నుండి వేరు చేసి ప్రభా మరి అతని మూలముగా అతని సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపడని సెలవిచ్చి ఉంటేవి. కాబట్టి నీకు స్తోత్రములు. నీ సంతానంలోనికి యేసుక్రీస్తు వంశావళిలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ దాసుడు సోదరుడు జకర్యాన్న సోదరి మేరం గారిని బట్టి ఉన్నాలు. వారిని సంతతిలోనికి తీసుకుని వచ్చి వారికి కూడా సంతానం ఇచ్చినందుకు నీకు స్తుతిస్తున్నాం. వారి పిల్లలందరినీ బట్టి నీకు స్తుతిస్తున్నాం. ఈ సమయాన్ని మోజెస్ రూబీని కూడా జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన మరి రెండవ సంతానం బట్టి నీకు స్తుతిస్తున్నాం. ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించినందుకే నీకు వందనాలు. ప్రభా ఈ సమయాన్ని సంఘముగా, బంధువులుగా, స్నేహితులుగా కలిసి నీ సన్నిధిలో బిడ్డను నీ సన్నిధిలోని తీసుకుని వచ్చుంటుండగా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవా, మీ నామాన్ని కనపరచము. మీరు అనుగ్రహించిన సేఫ్ కన్ఫైన్మెంట్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేఫ్ డెలివరీని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని ప్రభు సంఘం అంతటిని బట్టి పరిశుద్ధులు చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి వందనాలు. ప్రతి విషయంలో కృప చూపుతూ వచ్చారు, నీకు వందనాలు. ప్రభా మీరు తోడుకు వచ్చిన బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రములు. బంధువులు అనే వారిని, ఆత్మీయులైన వారందరినీ మీరు తోడుకుని వచ్చారు, వందనాలు. ప్రభా మీ సమక్షంలో ప్రభా బిడ్డను తీసుకుని వచ్చున్నాం. మీరు ఆస్వాదించండి, కృపా సమాధానాలతో నింపండి. ప్రభా నీ ప్రియకుమారుని లోకానికి పంపినప్పుడు సమాధానం ఇచ్చావు, సంతోషం ఇచ్చినావు. ఆ పరలోక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం ప్రకటించినావు. సమాధానకర్త దేవా, మరి నీ ప్రియకుమారుని ప్రత్యక్షపరచుకుని ఈ బిడ్డల ద్వారా, ఈ జీవితాల ద్వారా మీరు ప్రత్యక్షపరచుకోండి. ప్రభా మీకు వందనాలు. సోట్ చిట్టు బాబు వెలుగమ్మని బట్టి ఉన్నాలు, వారి ప్రార్థనలన్నింటిని బట్టి ఉన్నాలు. వారిని కూడా ఆస్వాదించు. సమయానికి కూడా వచ్చిన నీ బిడ్డలందరికీ తోడాను. ప్రభా మీ నామాన్ని హెచ్చించమని ఘనతమయం మీకు తెలుస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అర్చించున్నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నూట 63వ పాట పాడుకుంటాం. 163 బాబ్జీ 163. చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనై. రక్షకునాశ్రయించి
నీదు విశ్వాస్యత. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నిన్ను ప్రేమించి ఆచలను అనుసారించు మనుజావళిని. నిన్ను ప్రేమించి నీ ఆచలను అనుసారించు మనుజావళికి నిబంధనలు స్థిరముగా చేసి నిబంధనలు స్థిరముగా చేసి నిరతము నల్లగారెడు మా ప్రభువా. నిరతము నల్లగారెడు మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. వేయి తరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేని మా. వేయి తరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేని మా. వింతల కృపాంబుదియగు దేవా. వింతల కృపాంబుదియగు దేవా. కల్కయో నిన్ను స్తుతింతుము కోరి. కల్కయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీ సత్యాసత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్యాసత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. పెరసెను నామదిలో నా దేవా. పెరసెను నామదిలో నా దేవా. మరువగలేమి మధురా ప్రేమ. మరువగలేమి మధురా ప్రేమ.
నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగ ప్రతిదినమో యేసు ప్రభు క్రొత్తగ ప్రతిదినమో యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను మనస్సు జీవము దేహములు మన ప్రభు యేసు రాకడ వరకు మనస్సు జీవము దేహములు మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా వనరుగా కాపాడును పదిలముగా దిన దినములు నిందారహితముగా దిన దినములు నిందారహితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగా పరిపూర్ణముగా ప్రబలునుగా పరి విధముల ప్రభు సంగములో పరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను కీర్తన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం
కీర్తి గ్రంథం 128వ కీర్తన 128వ కీర్తన మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండరు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలు మొక్కల వలె ఉందరు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఆది కాండంలో 12వ అధ్యాయం ఆది కాండం 1వ వచనం నుంచి మార్చి చదువుతాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళు. నిన్ను ఆశ్రయించి వారిని ఆశ్రయించదును, నిన్ను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆస్వాదింపడినని అబ్రాహాముతో అనగా, ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, ఈ పరిశుద్ధ లేఖనంలోంచి ఈ భాగంలో మేము చదివినాం ప్రభా. నీ వాక్యమునిచ్చి మరి ఈ సమయాన్న సోదరు మోజెస్ రూబీని జ్ఞాపకం చేసుకొని 2వ సంతానం ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఈ బిడ్డలను కూడా అబ్రహాం యొక్క సంతానంలోనికి ఐక్యపరిచినావు. వందనాలు. ఆస్వాదించి ఇచ్చినాం బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘముగా ప్రభా మరి ఈ బిడ్డను నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చినాం కాబట్టి నీ వాక్యం ద్వారా బిడ్డను ప్రతిష్ఠించు ప్రభా. నీ కొరకు ప్రతిష్ఠించు, నీ నామాన్ని మహిమపరచు. ఈ దుష్టలోకంలో ప్రతి విధమైన కీడు నుండి కాపాడు. సమయాన్ని ఇక్కడ కూడొచ్చిన నీ బిడ్డలందరికీ మరి చంటి బిడ్డకును మరి మీరే నీ వాక్యాన్ని ఇచ్చి మాకు సహాయపడుతుందని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఐగుప్తు నుంచి దేవుడు తన ప్రజలను విమోచించాడు. వాళ్ళు అబ్రహాం సంతానం. అబ్రహాముకి ఇంకా పిల్లలు లేకమునిపే దేవుడు అతనికి సంభవింపబోయేదంతా ముందే వివరించున్నాడు. ఫస్ట్ అబ్రహాం ఏ రీతిగా ప్రజల్లో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తర్వాత కాలంలో ఆ దేశానికి వెళ్ళాక మీరు ఎలా చెప్పాలి అని అబ్రహాం సంతానంతో చెప్పాడు. ఏంటంటే, నా తండ్రి నశించుచున్న అరామీయుడు. నశించున్న అరామీ అంటే సిరియన్. అరామీ అంటే నాశనం అవ్వాల్సిన వాడు. సో నాశనం అవ్వాల్సిన వారిలో నుండి అబ్రహాంని దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడి నుంచి వేరు చేశాడు? తన దేశము నుండి, తర్వాత బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి. మరి ఈ 3 చాలా బంధకములే. స్వదేశం, సొంత గ్రామం, సొంత ప్లేసెస్ అది విడిచిపెట్టడం చాలా బాధే. కొద్దిమంది ఆ సొంత ఊరిని ఎంత దూరం పనికెళ్ళినా ఆ వారంలో వచ్చేయాలి ఇంటికి. మరి అది ఆ సొంత ఊరు ప్రేమ. ఎందుకంటే ఆ ఊరు వారికి గొప్ప. దాన్ని విడిచిపెట్టలేరు. తర్వాత బంధువులు, అది విడిచిపెట్టలేరు. తర్వాత తండ్రి ఇంటి వారు, ఇవన్నీ చాలా బంధకములే. అయితే దేవుడు వారిలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే చూడండి 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును
గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదంగా ఉంది. ఆశీర్వదించుటకు వేరు చేశాడు. ఈ కలిసిపోయి ఉన్న వ్యవస్థలన్నిటి నుంచి దేవుడు ఆస్వాదించాలంటే తాను ప్రత్యేకించాల్సి ఉన్నది, వేరు చేయాల్సి ఉన్నది. తర్వాత 3వ వచనంలో ఆశీర్వదించు వారిని ఆస్వాదించేదను, నిన్ను దూషించు వారిని, అంటే ఆస్వాదింపబడిన వాడు శపించేటి వాళ్ళు కూడా ఉంటారు. ఆశీర్వదింపబడవలసిన వాణిని దూషించేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఇప్పుడు దేవుడు ఆస్వాదిస్తున్నాడు, ఆశీర్వదించటకు ఏర్పరచుకున్నాడు, కానీ శపించేవాళ్ళు ఉన్నారు, దూషించేటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు, లోకం విరోధం అవుతుంది. శిష్యులతో యేసుప్రభువు అన్నాడు, లోకంలోంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అయితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకనగా అది ముందే నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. చూడు, యోహాను సువార్త, దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు అంటే ఒకవైపు హ్యాపీనెస్సే, కానీ అదర్ సైడ్ చూడండి లోకము ఎలా ఉన్నదో. 15వ అధ్యాయం 18వ వచనం చదవండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఎరుగుదురు, మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, అందుచేతనే లోకం మిమ్మను, ఎందుకు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది? లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాము ఏర్పరచుకున్నాడు, అయితే లోకం ద్వేషిస్తుంది. మరి లోకం శపిస్తుంది. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఆస్వాదించు వారిని నేను ఆస్వాదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే నీ మూలముగా, నీ సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడాలని దేవుడు వేరు చేశాడు. అబ్రహాముకు మాత్రం కాదు ఆశీర్వాదం, అబ్రహాము సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడాలని. మరి అబ్రహాము ఎటువాడో మనం చూడగలం. అబ్రహామును దేవుడు పరీక్షించి చూసినప్పుడు అతనికి గుచ్చిన రిపోర్ట్, దేవుడు ఆ పరీక్షకి ఇంప్రెషన్ ఆర్ రిపోర్ట్ ఏమిచ్చాడు? నిశ్చయంగా అబ్రహాము నాకు భయపడవాడని నేను ఎరిగి ఉన్నాను. చూడు 22వ అధ్యాయము, ఇక్కడ దేవుడు అతను పరీక్షించినప్పుడు ఎటువంటి విధేయత చూపించాడో ఆ యొక్క విధేయతను బట్టి అబ్రహాంకి రిపోర్ట్ వచ్చేసింది పరీక్షలో. 12వ వచనం 22:12లో నీకు ఒక్కడైన నీ కుమార్ని నాకు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చూడండి, ఆ పిల్లవాడు కూడా అబ్రహాము వలె మరి విధేయత చూపిస్తున్నాడు. మరి దేవుడు ఈ బిడ్డని ఇవ్వకమునిపే మరి చెప్పేశాడు, నీ సంతానం. చూడు 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం, నీ సంతానం ఇలాగ అభివృద్ధి పొందుతుంది. మరి అబ్రహాము అతనితో ఉన్న దాసదాసీలు ఎంట పుట్టిన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఎంతో క్రమం కలిగిన వారు, అందరూ మోకరించి దేవునికి ప్రార్థన చేయవారు. తన యొక్క పశువులు ఉన్నాయి, ఒంటెలేమి, ఎడ్లేమి, గాడిదలేమి, గొర్రెలేమి, ఆ దొడ్డి నుండి బయటకు వస్తుంటే ఆ దాసులు అబ్రహాం వలె సర్వశక్తి గల దేవునికి ప్రార్థన చేసేవారు. మరి ఇప్పుడు ఆ దాసులు మాత్రమే కాదు,
ఆయన మందలో ఉన్నటువంటి గొర్రెలైనను, ఎడ్లైనను, ఒంటెలైనను ఆ దొడ్డి నుంచి బయటికి నడిపింపబడితే వారందరూ మోకరించేటివారు. ఆ ఒంటెలు కూడా అలా మోకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంట పుట్టిన వాళ్ళందరూ, ఆయనకి అనేక దాసదాసీలు ఉన్నారు, వాళ్ళందరూ అట్టివారే, అబ్రాహాం యొక్క ప్రజలే. వారందరూ దేవునికి ప్రార్థించువారు, దేవునికి ఎందు భయభక్తులు గలవారు. కాబట్టి ఈ దాసదాసీలతో ఉన్నాడు సొదొమ రాజుని, ఇంకా వాళ్ళని విడిపించుకుని తీసుకొచ్చాడు లోతుని. అయితే వారందరి ఎదుట మరి భూమికిని ఆకాశమునకును సృష్టికర్తయగు సర్వోన్నతుని దేవుని ఎదుట అతడు ఆస్వాదింపడినవాడై మరి సొదొమ రాజుతో చెప్పేశాడు, నీ వాటిలో నాకేది వద్దని. అయితే ఆ రాత్రి భయపడ్డాడు. ఆ 5 రాజులను చంపేసి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారేమో, ఈ పని వారందరూ అలసిపోయి నిద్రపోయారు ఆ యుద్ధం అయిన తర్వాత. అప్పుడు ఆ రాత్రి భయపడతా ఉన్నాడు. వాళ్ళు తిరిగి వస్తే చూడండి, ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రెసిడెంట్నో లేకపోతే ఎవరినో చంపేశారు, అంత మాత్రం యుద్ధం ఆగిపోయిందా? వాళ్ళు వారసులు యుద్ధం చేస్తున్నారు. సో అబ్రాహాం కూడా 5 రాజులని చంపేసి వస్తే వెనకాల వాళ్ళు రారా మళ్ళీ? ఆయన అప్పుడు రాత్రి భయపడుతున్నాడు. చూడు 15వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అది అత్యధికమని నేను చెప్పాను. సో ఇక్కడ భయపడుతున్నాడు. మరి నేను నీకు షీల్డ్, నిన్ను లోపల నేను భద్రపరిచాను, ఎవరు నేను ముట్టలేడు, భయపడకు, నీ బహుమానం అత్యధికమవుతుంది. అప్పుడు అంటాడు, వీళ్ళందరూ నిద్రపోతా ఉంటే ఆ మనసులో అనుకుని ఉంటాడు, నాకు కానీ కొడుకుని ఉంటే ఇలాగా నిద్రపోతారా? వీళ్ళు పనివాళ్ళు, జీతగాళ్ళు, లేదా దాసులు, వీళ్ళందరూ యుద్ధం వస్తే పారిపోగలరు, ఎటుబడితే అటు నడుచుకోగలరు. అదే కొడుకైతే బాధ్యత వహించడా? నాకు ఈ పాటికి కుమారుడు ఉండాల్సినాడు, నాకు మరి కుమారుడు లేడు, సంతానం లేదని ఒకవైపు ఆలోచిస్తూ ఉండగా ఆ రాత్రి వాక్యం అబ్రాహాం నాకు వచ్చింది. అబ్రాహాం భయపడు అని చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రభువా ఏమిస్తే ఏమంట, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను కదా, ఏమిస్తే అసలైంది ఇవ్వలేదు అని చెప్పి తను వెల్లడించుకున్నాడు. తర్వాత మరి నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె, భూమి మీద ఇసుకరేణుల వలె అది విస్తరిస్తుంది అని ప్రభు చెప్పినప్పుడు, రా బయటికి రా, ఆకాశం చూడు, నీ చేతనైతే నక్షత్రాలు లెక్కపెట్టు, మరి లేక ఈ భూమి మీద ఇసుకరేణులు లెక్కపెట్టగలిగితే లెక్కపెట్టు, అయితే నీ సంతానం అలాగా అవుతుందని చెప్పినప్పుడు దేవుని వాక్యమును అబ్రాహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. సరే, ఆ రాత్రి ప్రభు చెప్పేస్తున్నాడు, మరి నీ సంతానపు వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు మీకు శ్రమ పెడతారు. మరి దేవుని చిత్తానుసారంగా ఇవ్వబడిన పిల్లలు వాళ్ళు ఎందుకు శ్రమలకు పాలవ్వాలా? అది దేవుని చిత్తం కాదా? శ్రమ వస్తే దేవుడు ఏర్పరచుకోలేదా వారిని? వాళ్ళ గతి ఎందుకు శ్రమల్లోకి వెళ్ళాలా? మరి అదే సమయంలో ఆల్రెడీ ఇష్మాయేలు మరి ఎదుగుతానే ఉన్నాడు. అతని గురించి ముందుగానే చెప్పబడింది, 12 రాజులు వస్తారు అతనిలో నుంచి అని. మరి ఈ సంతానము తమది కాని దేశమునకి వెళ్ళిపోవటము, అక్కడ 400 ఏళ్ళు శ్రమ పట్ట అని వింటున్నాడు. అయితే ఏ జనమునకు వాళ్ళు శ్రమ పెడతారో
వాళ్ళకి నేను తీర్పిస్తాను, తర్వాత గొప్ప ఆస్తితో వాడిని బయటకు తీసుకొస్తాను అని చెప్పిన్నాడు. అయితే అబ్రాహాం గురించి ప్రభువుకి తెలుసు, అతని పిల్లలు దేవుని యొక్క దేవునికి భయపడుటకై, దేవుని ఆజ్ఞలు గైకొంటకై ఆజ్ఞాపిస్తాడని తెలుసు. తర్వాత 18వ అధ్యాయంలో చూసినప్పుడు అబ్రహాంని శారాను దర్శించినాడు. మీదిటికి కాలమున, నిర్ణయ కాలమున వస్తాను, అప్పుడు శారాకు బిడ్డ కలుగుతాడు అని చెప్పినప్పుడు శారా నవ్వుకుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఆమె గుడారం, శారా ఎక్కడున్నది అని అడిగినప్పుడు అది గుడారం మాటనుంది అని చెప్పినప్పుడు అక్కడ లోపల ఆమె ఇంటూ నవ్వుకుంటుంది, నేనా ఇలాగ నాకు సంతానం కలుగుతుందా అని లోపల నవ్వుకుంటా ఉంటే ప్రభు అన్నాడు, శారా నవ్వనేలా అని అడిగాడు. వెంటనే ఆమె ఉడుక్కు పడింది, భయపడింది. నేను నవ్వలేదు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు నవ్వావు. అది మాట వినపడుతుంది, నేరుగా ఆమె కనపడలేదు, కానీ ప్రభు ఎక్కడున్నానో చూడగలడు. మరి రహస్యమందు చూచుచున్న తండ్రి ఆయన మనకు ప్రతిఫలమే గలడు. సరే, ఇక్కడ అప్పుడు ఆమెలో షాక్ వచ్చింది. ఆమె నమ్మింది. ఇప్పుడు వరకు నమ్మలేదు, ఇప్పుడు నమ్మింది. కాబట్టి ఆమె తర్వాత అది వారి గురించి చెప్పేసినాడు దేవుడు. 400 సంవత్సరాలు ఈ సంతానం వాళ్ళు శ్రమ పడతారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ సంతానం ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? మరి అప్పటికి ఇష్మాయేలు పెద్దవాడైపోయాడు. ఇస్సాకు కూడా వివాహం చేయబడింది 40 సంవత్సరాలు అప్పుడు. తర్వాత 60 సంవత్సరాల వరకు, తనకు 60 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు కలగలేదు. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళుగా 15th ఇయర్ వరకు, 15 సంవత్సరాలు యాకోబు ఏసావులకి. అప్పుడు అబ్రాహాము చనిపోయాడు. ఇస్సాకు పిల్లలు యాకోబు ఏసావులు 15 ఏళ్ళు వయసులో అబ్రహాము చచ్చిపోయినప్పుడు ఇష్మాయేలుకి కబురు వెళ్ళింది, నాన్న చచ్చిపోయాడని. సో ఇష్మాయేలు అప్పటికే తన సంతానం వర్ధిల్లిపోయింది. అప్పటికే వాళ్ళు రాజులయ్యారు. వాళ్ళు రథాలు, గుర్రాల మీద పరివారంతో వచ్చారు. ఆ చిన్న పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు ఇష్మాయేలు చూసి మా పెద్దనాన్నంట, అన్నేళ్ళంటే వీళ్ళు. సో ఒక అకేషన్ వచ్చింది, వాళ్ళందరూ ఎత్తరగా మంచి అంగీలు వేసుకుని, చాలా పెద్ద తలకాయలు వేసుకుని, చాలా గంభీరంగా నడక, అన్నీ రాజులు వాళ్ళు. వాళ్ళ సంతానం చాలా గంభీరంగా ఉన్నారు. మరి ఏళ్ళు ఇస్సాకు పిల్లలు మాటికి ఆ ఫిలిస్తీన్లతో గొడవే, ఈ భూమి మాది, ఈ నుయ్య మాది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళని బాధలు పెడుతున్నారు. సో ఇవన్నీ గొడవలు చూస్తాను ఉండొచ్చు చిన్నప్పటి నుంచి వీళ్ళు. అయితే వీళ్ళు బలమైన రోజులు అయిపోయారు. అప్పటికే కోటలు కట్టారు, పట్టణాలు కట్టారు. ఒక ఇల్లు కట్టుకోలేము మనం, వారు పట్టణాలు కట్టారు. కాబట్టి అంత ఉన్నతమైన వారయ్యారు. తర్వాత యాకోబు కుమారుడు ఒకడు ఆల్రెడీ దోషుడైపోయాడు ఐగుప్తులో. తర్వాత 12 మంది మొత్తం యాకోబుతో వెళ్ళిన ఐగుప్తి దేశానికి వెళ్ళిన వారు 70 ప్రాణాలు టోటల్గా. మరి వాళ్ళు అప్పటికి దాసులయ్యారు. చూసారా, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఎంతకీ శ్రమ. మరి అబ్రహాం ఎంత నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇష్మాయేలీలు, మిద్యానీయులు, మరి ఇంకా ఇతరులు, వాళ్ళందరూ వర్ధిల్లారు. మరి వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని చూస్తే దేవుని ఏర్పాటు. వారు విధేయులు కావాలి, వారు దీనులు కావాలి. కాబట్టి వారు విధేయత నేర్చుకున్నారు. అందుకొరకే
400 సంవత్సరాలు ఇనప కొలుములో ఉండినట్టుగా బాధింపబడ్డారు. మరి ఈ శ్రమలలో వారు విధేయత నేర్చుకున్నారు. ప్రియులారా, మరి ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు శ్రమలు లేవు అని అనుకోవద్దు. దేవుడు ఏర్పరచుకున్నాడంటే దేర్ ఇస్ శ్రమలు. అయితే ఈ శ్రమలు దేవుని చిత్తంలో లేరని అనుకోవద్దు. దేవుడు పౌలుని ఏర్పరచుకున్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించేవాళ్ళను, నా నామమును భరించుటకు ఇప్పుడు నేను ఏర్పరచుకున్నాను. ఇతడు నా నామమును ఎన్ని శ్రమలు అనుభవించేవాళ్ళను అని చూపిస్తున్నాడు. మరి దేవుని చిత్తంలోనే వాడెక్కాడు, వాడు పగిలిపోయింది. మరి అలాగన ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి శ్రమలో అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తున్నాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి అబ్రహాము సంతానము మరి ఎవరైతే మరి దేవుని నమ్మారో, ఆ మనస్సు కలిగి ఉన్నారో వారే అబ్రహాం సంతానం. అబ్రహాముని గురించి రిపోర్ట్ ఏమొచ్చింది? ఇస్సాకుకి ప్రభు చెప్పాడు, మరి తన తండ్రి చనిపోయాక ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. అప్పుడు తనతో ఉన్న పనివారు మందకి సరైన మేత కావాలి, సరైన పోషణ కావాలి. మరి కాబట్టి వారు వలస వెళ్ళటానికి ప్రయత్నించారు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నువ్వు ఈ దేశంలోనే పరవాసిగా ఉండు, మరి నేను నీకు తోడంటాను, నిన్ను ఆస్వాదిస్తాను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాంతో చెప్పినట్టుగానే నీ తండ్రి అయితే నేను అబ్రహాంతో ఏ ప్రమాణం చేశానో ఆ ప్రకారం నీ సంతానం ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తాను అని చెప్పాడు. నీ సంతానం వలన భూలోకంలోని సమస్త జనులు ఆస్వాదింపడతారని ఇస్సాకుతో చెప్పాడు 26వ అధ్యాయంలో. ఎందుకు ఆస్వాదిస్తాను? 5వ వచనం, 26:5. అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గాయకొనెను. ఎలాగనగా ఎందుకు ఆస్వాదిస్తాను నిన్ను అంటే, మీ నాన్న నా మాట విన్నాడు, నేను విధించిన దాన్ని, నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా నియమములు ఏదైతే చెప్పానో అన్నిటికీ లోబడ్డాడు, గాయకొన్నాడు. అందుకనే నేను నిన్ను ఆస్వాదిస్తాను. కాబట్టి ఇది అబ్రహాం యొక్క లక్షణం, గుణం. మరి మనం ఈ గుణము మనకి ఎలాగొస్తుంది? ఆ సంతానం అయితేనే ఇవ్వబడుతుంది. ఇష్మాయేలు అబ్రహాం సంతానం కాదా? అయితే లేఖనం ఏం చెప్తున్నది? దాసిని అతని కుమారుడు అని చెప్తుంది. మరి అయితే లేఖనం ఏం చెప్తుంది? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది, శారా వలన కలిగిందే నీకు సంతానం. మరి ఇప్పుడు ఈ సంతానము ఎటువంటి విధేయత ఇస్సాకును చూస్తే కనపడుతుంది. అబ్రహాం ఎటు విధేయుడో ఇస్సాకు కూడా అట్టువాడే. దేవుని మాటకు భయపడేవాడు, దేవుని నామమున శ్రమపట్టకు ఇష్టపడినవాడు. కట్టెలు తను యవనస్తుడిగా బలి కొరకు కట్టెలు అతని భుజం మీద పెట్టినప్పుడు ఎటువంటి విధేయత చూపించాడో ఆ పెద్ద దాసుడు కూడా చూశాడు. కాబట్టి అటువంటి అబ్రహాం వలె విధేయత కలిగినవాడు, సనుక్కునేవాడు కాదు. నా మీద ఈ బాధ పెట్టావా, నేను ఇంత దూరం రావాలా, ఈ అడవిలో ఏంటి, ఈ కొండలు ఎక్కటం ఏంటి, ఈ లోయలు దిగటం ఏంటి, ఎందుకు నాన్న ఎలా తీసుకొచ్చావు అని ప్రశ్న లేదు. సో అది అబ్రహాం సంతానం. మరి ఆ సంతానంలో తర్వాత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు అబ్రహాం సంతానంగా, అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఆయన వచ్చాడు. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు, అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఆయన దీనుడై వచ్చాడు, రిక్తుడిగా చేయబడ్డాడు. మరి ఆయన ఎక్కడ సణుక్కోలేదు. మరి ఇప్పుడు తాను మాట్లాడుతుంటే యూదులు వాళ్ళు ఆయన నమ్మని యూదులే ఏం నమ్మారు? ఈయనతో ఉంటే తిండి దొరుకుతుంది, ఈయనతో అంటే ఆశీర్వాదాలు వస్తాయి, అందుకని వెంబడిస్తున్నారు. అలాంటి యూదులు వాళ్ళు నమ్మని యూదులే. చూడండి యోహాను సువార్త, తను నమ్మిన యూదులు ఎలాంటి వారు? ఈ దినాల్లో అనేక మంది
విశ్వాసులు ఉన్నారు. ఎటువంటి విశ్వాసులు అంటే ఇలాంటి విశ్వాసులే. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు సో తను నమ్మిన యూదులతో ఆయన చెప్పాడు, మీరు నా వాక్యం అందు నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. అంటే వాళ్ళు అంటారు 33, మేము అబ్రాహాం సంతానము. అరే, అబ్రాహాం సంతానం ఎప్పుడు దాసులుగా లేరా? అసలు లేఖనం చదివారా? ధర్మశాస్త్రం చదివారా? మోషే గ్రంథాన్ని చదివారా? వాళ్ళు మేము అన్నడు ఎవరికి దాసులే? ఐగుప్తులో దాసులేంటలేదా? తర్వాత బబులోనీలకి దాసులేంటలేదా? అంతకు మునుపు న్యాయాధిపతుల దినాల్లో మిద్యానీలు, మోయాబీలు ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళని బాధలు పెట్టలేదా? వాళ్ళకి కప్పం చెల్లించేవారుగా లేరా? ఇవన్నీ మర్చిపోయారా? వారి లేఖనాలు చదవలేదు, వారు దేవుని వాక్యాన్ని చదవలేదు. అలాంటి యూదులు, ప్రవక్తల గ్రంథములను చదవని యూదులు, వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే, యేసుప్రభువుని నమ్మిన వాళ్ళే. చూడండి, ఈ దినాల్లో అనేక మంది నమ్మకం ఉంచున్నారు. యేసు ఏం చేస్తాడు? రోగములను స్వస్థపరిచాడు. నో డౌట్, ఆయన స్వస్థపరుస్తాడు. యేసు ఏం చేస్తాడు? మీరు ఆయన నామమున కన్నీటి ప్రార్థన చేస్తే ఇస్తాడు. ఆయన నామమున అడిగినప్పుడు ఇస్తాడు. మీకు ఎడ్యుకేషన్ కావాలంటే గొప్పగా ఇస్తాడు. మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఇస్తాడు. మీకు జ్ఞానం కావాలంటే ఇస్తాడు. మీకు స్వస్థత ఇస్తాడు. మీకు ఐశ్వర్యం కలగజేస్తాడు. కాబట్టి ఇలాంటి నమ్మకంతో అనేక వేల మంది ప్రభుని నమ్ముతున్నారు. కొద్దిమంది చెప్పులు లేకుండానే నడిచి ఆ సాలలకు వెళ్ళి ప్రార్థనలో పాల్పించుకుంటే దేవుడు ఆశీర్దిస్తాడని వెళ్తున్నారు. వాళ్ళ నమ్మక చెప్పిన వాళ్ళకి ఇస్తున్నాడు. కొద్దిమంది, ఒక అన్యుడైతే నాతో అన్నాడు, మీరేంట్రా దేవుని నమ్మి యేసుప్రభువుని నమ్ముకున్నారు, అప్పటి నుంచి మీకు ఏం కలిసి వచ్చినట్టు లేదు, అన్నీ నష్టపోయారు, మీరు మాకంటే చాలా గొప్పవాళ్ళు, మీ తండ్రి పెద్ద ఆయన ఆస్తిపాడు, మేము ఆ దినాల్లో తక్కువ వాళ్ళము, ఇప్పుడు మేము అభివృద్ధి పొందాము, మీరు నష్టపోతున్నారు, మీ నాన్న బాగుపడలేదు, నష్టాలు వచ్చినాయి, మరి మేమైతే ఆ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ఆ పేరుని వాడికి చెప్తారంట, మాకు చెప్పి ఈ సంవత్సరం నాకు 10 లక్షల ఆదాయం వస్తే, లేకపోతే 20 లక్షల ఆదాయం వస్తే ఆ దేవత పేరు చెప్పి నెక్స్ట్ ఇయర్కి నీ హుండీలో 2 లక్షలు వేస్తా, ఇంత బంగారం వేస్తాను అని చెప్తే వాళ్ళు కోరుకున్నట్టుగా నెక్స్ట్ ఇయర్కి అంత డబ్బు వస్తుంది, మేము వెళ్ళి వేస్తాం, మేము ఆ మొక్కుబడి తీర్చుకుని వస్తాం. మరి మీరు దేవుణ్ణి నమ్మారు అంటున్నారు, మీకేం కలిసి రావట్లేదేంటి అని అడిగాడు. నాకు యవనస్తుడిగా ఉండి కొంచెం స్పీడ్ అయిపోయింది. యు ఆర్ ద డిబాచరర్స్, మీరు వ్యభిచారులు, ఆత్మ సంబంధమైన వ్యభిచారులు, విగ్రహారాధికులు తొందరగా ధనవంతులు అవుతారు, సడన్ రిచెస్, మీరు వ్యభిచారం వలన డబ్బులు సంపాదిస్తున్నారు, స్పిరిచువల్గా నేను మీతో చెప్తున్నాను అంటే ఆయన కంగారు పడ్డాడు. అప్పుడు మాటలో ఎక్కడో నాటు మాటలు వాడుతున్నాడు. చూడు, నీ నోట శుభ్రత లేదు, నీ నోరు దుర్వాసన, సరైన మాట మీకులో లేదు అని చెప్పి ఆయన చాలా గొప్పవాడే. అయితే నా రోషాన్ని బట్టి గట్టిగా గద్దించేశాను. వాడు ఆత్మ సంబంధమైన వ్యభిచారి, నన్ను రక్షించినవాడు, ఆకాశమును భూమిని సృష్టించినవాడు, ఆయన దీనుడయ్యాడు, ఆయన సాత్వికుడయ్యాడు. ఇది నా యొక్క గ్రహింపు. వాళ్ళ గ్రహింపు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలా,
ఇప్పుడు ఈ దినాలు క్రైస్తువులు అని చెప్పుకునే అనేక మంది ఆశీర్వాదాల కొరకే యేసుప్రభుని నమ్ముతున్నారు. ఇక్కడ తిండి కోసం వాళ్ళు వచ్చారు, మేము అబ్రహాం సంతానం అంటున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు లేఖనాలు ఎరిగిన వారిగా ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియను, మీలో నా వాక్యం నాకు చోటు లేదు కనుక మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు, అబ్రహాం గుణాలు మీలో ఉంటాయి. ఆ సీడ్ మీలో ఉండాలి. అబ్రహాం ఎట్టివాడో ఆ సీడ్. నేను ఒక కుక్కని తీసుకొచ్చాను, లాబ్రాడార్. అది చాలా బాగుంది, దాని గుణాలన్నీ చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా టేమింగ్ చేయాలా, ఎట్లా దీనికి నడిపించాలని ఆ రోజుల్లో నెట్లోంచి దాని గుణ లక్షణాలన్నీ తీశాను. ఆ పెద్ద బుక్ లాగా ఎన్నో పేజెస్ వచ్చినాయి. సో దాంట్లో దాని గుణాలన్నీ రాశాడు. అది మాస్టర్స్ వాయిస్ని చాలా బాగా పట్టించుకుంటుంది. తర్వాత అది మాస్టర్కి టచ్లో ఉండాలని ఆశపడుతుంది. అది మాస్టర్ని ఏం ఆజ్ఞించావో అన్నిటికీ లోబడుతుంది. దాన్ని కిరాణా షాపుకి పంపొచ్చట. ఒక బ్యాగ్లో చీటీ రాసేసి పలానా వస్తువు కావాలని చెప్పి ఆ బ్యాగ్లో సజ్జలో వేసేసి కొంత డబ్బులు అందులో పెట్టేసి దానికి ఇస్తే వెళ్ళిపోయి ఒక కస్టమర్ లాగా వెళ్ళి ఆ షాప్ ఆయన దగ్గర కూర్చుంటుంది. ఆయన వచ్చావా అని చెప్పి ఆ చీటీ తీసుకుని ఒక్కొక్కటి పొట్టలం కట్టేసి అందులో వేసిస్తాడు. అలా పట్టుకొచ్చేస్తుంది అట అది. మరి దాన్ని వేరే కుక్కలు ఏమి చేయవంట. తర్వాత ఇలాగా అన్ని గుణ లక్షణాలు రాశాడు. అన్నీ నాకు నచ్చింది. పిల్లలందరూ ఇటుకలు మోస్తుంటే నేను కూడా మోస్తానని చెప్పి ఇటుకలు పిల్లలతో పాటు తెచ్చేసేది. మంచి కుక్క. కానీ ఇఫ్ యు నీ ఇల్లు క్లీన్గా ఉండాలంటే అది నువ్వు పెంచుకోవద్దు. నీకు వాసన రాకూడదు అనుకుంటే అది పెంచుకోవద్దు. నీకు టచ్ కాకుండా ఉండాలంటే పెంచుకోవద్దు. ఇంకా ఎన్నెన్నో రాశాడు. సో గుణాలు రాశాడు. మరి పామరిన్ జాతి ఉంది, దాని గుణాలు ఉన్నాయి. జర్మన్ షెపర్డ్ ఉంది, దాని గుణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక కుక్కల్లోనే ఇన్ని జాతులు ఉంటే మనుష్య జాతుల్లో అనేక జాతులు ఉన్నాయి, చాలా వంశాలు ఉన్నాయి, చాలా నేషన్స్, భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారి అలవాట్లు, వారి గుణ లక్షణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనమందరం ఒక్క గుణంలోనికి మారు మనసు పొందటానికి దేవుడు అబ్రహామిక్ సంతానాన్ని మనకిచ్చాడు. అబ్రహాం సంతాన గుణ లక్షణాలు మరి తెలియపరచుటకై ప్రభుని యేసుక్రీస్తును ఆ సంతానంలో ఇచ్చాడు. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాణి ఆ సంతానంలోనికి మనల్ని తీసుకుని వచ్చేటకై ప్రభుని యేసుక్రీస్తు మనకు పడ్డాడు. ఆయన ద్వారా మనకు మారు మనసు, యేసు నామమున మారు మనసు. సో నీ గుణ లక్షణాలన్నీ మారిపోట, నూతన హృదయం, మారు మనసు. ఇంకోటి యేసు నామమున పాప క్షమాపణ ఇవ్వబడింది. యేసు ప్రభు ద్వారా మరి దేవుని యొక్క గుణాలు మనలోకి ఇవ్వబడుతున్నాయి. అపోస్తలుడైన పేతురు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉండిన అపోస్తలుడు. ఈ అపోస్తలుల మాట విన్నప్పుడు మనము యేసు ప్రభు దగ్గర వాళ్ళు నేర్చుకున్నట్టు వారు,
ఆయన మాటలను వినినట్టు దేవజనులు ఆ మాట విందాం. పేతురు ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తికి, జీవమునకును, భక్తికిని దేవునికి వచ్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చినట్టు నాయన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు? అమూల్యములను, అత్యధికులైన వాగ్దానాలను అనుగ్రహించున్నాడు. చూడండి, ఈ గుణాల్లో మంచి వాటిని ప్రేమించటకు, దేవునికి లోబట్టకు, ఇలాంటి గుణ లక్షణాలు అబ్రహాంలో ఉన్నాయి. అబ్రహాం కుమారుడైన దావీదులో ఉన్నాయి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్నాయి. మరి యేసుక్రీస్తునందు విశ్వాసమించేట వాళ్ళు ఈ వాగ్దానాలన్నిటికీ వారసులే అన్నారు. కాబట్టి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా లోకమందున్న ఏమున్నాయి? భ్రష్టత్వం అంటే విలువలను కోల్పోవట అంటే ఉన్న సారాన్ని, ఉన్న వాటిని, ఒక మానవునిలో ఉండవలసిన లక్షణాలు, మానవులో ఉన్నటువంటి తోటి మానవుని ఒకడెవడో పడిపోయాడు, అరే అయ్యో పాపం అనే ఒక మానవుడు ఇంకొక మానవుని మీద జాలి చూపే గుణం స్వాభావికమైనది. పోతపోయాడు అని ఒక్కొక్క పడిపోయింది అన్నట్టుగా వదిలేసిపోయేటి వాడు మానవత్వాన్ని లేనట్టు వాడే. మరి ఈ రోజుల్లో మనుషులు ఎక్కువయ్యారు, రోడ్ల మీద ఎంతోమంది పడి ఉంటున్నారు. మళ్ళీ ఒకవేళ సహాయం చేయకపోతే ప్రమాదం కూడా ఉంది. ఎవరో ఢిల్లీలో ఎవడో గుద్దేసిపోయాడంట కారు. వెనకాల ఒక వెహికల్ వాడు వచ్చి అయ్యో అని మానవత్వాన్ని బట్టి వాడిని తీయపోయి వాడికి ఏదో పరిసర చేయకపోతే అటు ఇటు వచ్చిన వాళ్ళు అరే గుద్దేశవా అని చెప్పేసి హిందీలో వాడిని దుర్భాషలాడి వాడికి చెప్పనట్లేదంట. అరే ఈ పడిపోయాడు, నేను మానవత్వంగా వాడిని తీస్తున్నాను, నేను గుద్దేయలేదు, వాడు పడిన స్థితిలో నేను తీస్తున్నాను అని చెప్తుంటే పట్టించుకోలేదు. వాళ్ళు వీళ్ళు వచ్చి గుద్దేశవా అని చెప్పి కొట్టేశారు. వాడు అపస్మారకంలో వెళ్ళిపోయాడు. ఎవడో మూడో వ్యక్తి దూరం నుంచి చూసి ఒరే అబ్బాయి మీరు ఆయన గుద్దలేదు, ఎవడో ఇంకొకటి గుద్దాడు, ఈయన ఆగి వాడికి సహాయం చేయకపోతే ఈయన్ని కొట్టేశారు మీరు, వీడు అపస్మారకంలో పోయాడు అంటే నెమ్మదిగా జారిపోయారు మిగిలినాడు. వీడు చచ్చిపోయాడు. ఎవడు సహాయం వెళ్ళబోయి చనిపోయాడు. చూడండి మానవత్వం ఎట్లా పోతుందో. ఇది స్వాభావికమైన మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి కార్నల్ పీపుల్, శరీర సంబంధులు, కానీ హ్యుమానిటీని బట్టి మరి కొన్నిసార్లు వాళ్ళని గౌరవిస్తే గౌరవిస్తారు, ప్రేమిస్తే ప్రేమిస్తారు, మరి ఉపకారాలు చేస్తారు, ఉపకారం పొందుతారు. ఇది కార్నల్ పీపుల్. దూషిస్తే దూషిస్తారు, శపిస్తే శపిస్తారు. దీస్ ఆర్ ద కార్నల్ పీపుల్. కనీసం కార్నాలిటీ లేదు ఈ దినాల్లో. హ్యుమానిటీ కోల్పోతున్నారు. తర్వాత ఇంకొకటి ప్రకృతి సంబంధులు, న్యాచురల్ మ్యాన్. అంటే వాళ్ళు ఒకటి నేర్పిస్తే ఆక్రమే, ఇంకా వాళ్ళు అటు కానీ ఇటు కానీ పోరు. ఒక క్రమాన్ని ఎలా నేర్పితే ఇంకా అది అక్కడ పరిస్థితిని బట్టి ఆత్మీయమైన గ్రహింపు ఆలోచన వారికి ఉండదు. వాళ్ళు అదే పద్ధతి. మూడో వ్యక్తి ఆత్మీయులు. ఈ ఆత్మీయులు ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయటం. వారు ఆత్మ ఎట్లా వెళ్తున్నాడో ఆ ప్రకారం వెళ్ళుట, అది ఆత్మీయత. కాబట్టి ఇప్పుడు
ఈ 3 రకాల మనుషులు కనీసం హ్యుమానిటీని కోల్పోతున్నారు, అంటే కార్నాలిటీ కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి దినాల్లో మనం ఉన్నాం. లోకమందున్న భ్రష్టత్వం తప్పించుకుంటుకై మరి స్వాభావికంగానే మరి క్రీస్తు స్వభావం, దైవ గుణాలు మనకి పడినట్లు చూడు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. చూడండి 2వ పత్రికలో చదివారు కదా, 1వ అధ్యాయంలో పేతురు ఇంకా వీటిలన్నింటినీ తప్పించుకొని దేవ స్వభావం నందు దైవ స్వభావం, దేవుని స్వభావంలో పాలివారంట. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సరైన మాదిరి మరి మీరు కలిగి ఉండాలి. అందు గురించే రీసెట్ అవటానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనకిచ్చాడు. అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్న వాడిని మనకిచ్చాడు. మరి ఆయన మరి మనందరి కొరకు ఇవ్వబడ్డాడు. కాబట్టి మనం ఆయన దృష్టించినలా, ఆయన మాట వినేలా మరి మీకు ఆ స్వభావం, నూతన మనసు, మారు మనసు ఇవ్వండి. కాబట్టి ఇక్కడ నమ్మిన యూదులు వాళ్ళు మీరు అబ్రహాం సంతానం, ఫ్లెష్లీ అబ్రహాం సంతానమే, కానీ మీ తండ్రి అపవాది అని చెప్పాడు. వాని గుణాలు మీరు కలిగి ఉన్నారు. వాడు మొదటి నుండి అబద్ధికుడు, మోసగాడు, నరహంతకుడు. సో అదే స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారు. అలా చెప్తామని చెప్పి ఆయన మీద రాళ్ళు రూపి చంపటానికి చూశారు. సో ఈ రీతిగా వాళ్ళు నిజమైన యూదులు కారు, శరీరాన్ని బట్టి యూదులే. అలాగే అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, ప్రభు నమ్మారు, ఏదో మేలుల కొరకు వస్తారు, కానీ ప్రభు యొక్క మారు మనసు లేదు. కాబట్టి మరి ఇప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఈ వాగ్దానాలు ఉన్నాయి. మరి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వాడికి ఎన్ని తరాలు? 1000 తరాల వరకు కృప చూపుతాను అంటున్నాడు. మరి ఇప్పుడు మరి ఈ స్వభావం ఆత్మీయులైన దేవుని పిల్లలు తమ పిల్లల్ని వారి పిల్లలు ఎదుట ఏ విధంగా ఉంటారు? అబ్రహామును పోలి దైవ భక్తిని కలిగి ఉంటారు. అప్పుడు ఆ పిల్లలు అదే విధంగా అనుసరిస్తారు. నేను కూడా దైవభక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మా తండ్రి ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయటం, మరి బాల్యం నుండి మార్టిన్ గారు రావటం. కొన్ని సార్లు ఒకసారి మా తండ్రి పడిపోయాడు, మెట్ల మీద నుంచి, డాబా మెట్ల మీద నుంచి పడిపోయాడు. ఆయన కొత్తగా నమ్మిన దినాలుగా ఉండు. అప్పటికి నాకు 3-4 సంవత్సరాల వయసు. వాళ్ళు 1957లో మారు మనసు పొందాడు. అయితే నాకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నాను కదా, మరి అప్పటికి వాళ్ళు మారు మనసు పొంది 5 సంవత్సరాలు, లెక్క 5-6 సంవత్సరాలు. ఇప్పుడు ఆత్మీయంగా పెంచబడుతున్నాడు. ఇప్పుడు మార్టిన్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని వారికి చెప్పుట, దైవ క్రమంలోనికి నడిపించుట, సంఘాన్ని నడిపించుట జరుగుతుంది. అప్పటికి ఈ సంగతులన్నీ నేను చూస్తున్నాను. ఆయన పడిపోయినప్పుడు మరి మార్టిన్ గారి దగ్గరికి భక్సింగ్ గారు సడన్గా వచ్చారు. రిక్షాలో దిగిపోతున్నాడట. అప్పుడు మార్టిన్ గారు అడిగారట, బ్రదర్ వితౌట్ నోటీస్, ఏ విధమైన లెటర్ ఇవ్వలేదు, సడన్గా వచ్చేసావు ఏంటని అడిగాడట. నేను చూస్తాకు రాలా, డేవిడ్ని చూస్తాకు వచ్చా అన్నాడట. సరే, మరి ఇప్పుడు ఆయన వచ్చేసాడు. ఆ తర్వాత మరి నేను ఇక్కడ 2 రోజులు ఉంటాను అలా చెప్పినప్పుడు వారు ఇలాగ గజ్జరంలో స్వార్థ ప్రకటించాము, వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుకి నమ్మకంగా ఉన్నారు. ఆ బ్రదర్ పడిపోయాడు, జగ్గారావు. సో లెట్ us గో అండ్ విజిట్ హిమ్ అన్నాడంట ఆయన. మనం పోయి అతన్ని పరామర్శిద్దాం రా అన్నాడు. అప్పుడు గోదావరి లాంచీలో ఎక్కి ప్రక్కిలంకలో దిగి ఇద్దరు రిక్షా కట్టించుకుని ఇంటికి వచ్చేసారు. అప్పుడు మా తండ్రి లేవలేని స్థితిలో ఉన్నాడు.
ఆయనకి మహా అంటే అప్పటికి 50 లోపల ఉండుంటాడు. అప్పుడు బక్సింగ్ గారు వచ్చేసారు, మార్టిన్ గారు వచ్చేసారు. అప్పుడు వెంటనే ఊర్లో అందరికి కబురు పెట్టి, సంఘం అందరికీ బక్సింగ్ అని వచ్చారు, అందరు రండి రాత్రి. సో అప్పుడు మీటింగ్ చేశారు. మరి ఈ సంగతులు నేను బాజిబ్లో చూశాను. తర్వాత వారు వచ్చి ఎట్లా వాక్యం చెప్పారో, ఎట్లా మోకరించి వాక్యం చెప్పారో, సంఘం అంతా ఎట్లా జాగ్రత్తగా భయభక్తుల్లో ఉన్నారో అది నేను చూస్తున్నాను. దైవజనుల యొక్క క్రమాన్ని చూస్తున్నాను. కాబట్టి ఇది ప్రభువుని ప్రేమించేటి వారి ఇంట నేను కూడా అదే క్రమంలో వారి ఎదుట మోకరించుట, వారి వలె దేవుని వాక్యం తెరిచి చూచుట. నాకు ఇంకా చదువు రాదు, నాకు కూడా ఒక బైబిల్ పడింది, వారితో పాటు నేను కూడా చూస్తూ ఉండేవాడిని. మరి వారి వల్లనే నేను పాట పాడేవాడిని, వారి వల్లనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. సో ఇది నాకు ఇంకా మారు మనసు లేదు, కానీ కొన్ని గుణాలు నాకు ఏర్పడుతున్నాయి. నా ప్రక్కనే అన్యులు ఉన్నారు, వాళ్ళు అన్య దేవతల మీద బొమ్మలకి నమస్కారం చేస్తారు. ఎందుకంటే వారి పితరులు వాటికి పూజ చేస్తారు. వాళ్ళ పుస్తకాల మీద ఏదో పసుపు రాస్తారు. మరి మా పుస్తకం నీట్గా ఉంటాయి. మరి ఇప్పుడు మేము ప్రతి నియామక కూటాలకి తీసుకుపోబడతాము. అక్కడ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటాం. బయటికి వెళ్ళిపోవటం మాకు అలవాటు లేదు. మీటింగ్కి వచ్చామంటే బయటికి వెళ్ళటం జరగదు. ఎవరు లేచి వెళ్ళిపోరు. ఆ విధంగా డిజానర్ చేయరు, దేవుని అగౌరవపరచరు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు క్రమంగా అక్కడ కూర్చుంటాం, వారు చెప్పేదంతా వినుటాం, వారితో కలిసి పాటలు పాడటం, ఇవన్నీ క్రమశిక్షణ నేర్చుకుని దాని మీద ఆనందించడం నాకు వచ్చేది. ఈ గుణాలు అది స్వాభావికంగా వచ్చున్న ఆశీర్వాదాలు. మరి నేను కూడా ఎన్నడూ బయట తిరిగిన వాడిని కాదు, ఎందుకనగా దైవ క్రమంలో పెంచబడుతున్నాను. మరి ఇప్పుడు జకర్యా అన్న వాళ్ళు కూడా అలాగే, వాళ్ళు దేవుని సేవించుటకు మరి ఎంతో దూరం నుండి అక్కడ వంకవారిగూడెం పోవాలంటే పుళ్ళకు కాదు, ఆ మధ్యలో జల్లేరు ఉంటుంది, అది వరద వల్లే పొర్లు వస్తుంది, అది అప్పుడు ఎవరు దాటలేరు దాన్ని. ఆ వరద అంతా అయిపోయాక అప్పుడు తాడు ఒకటి ఉంటుంది, అది యువతలకు నడిచి వస్తారు. అలాగే మార్టిన్ గారు, మా తండ్రి అలా అనేక దినాలు అలా నడిచి వచ్చేవారు. ఆ తర్వాత సరే బస్సు ఎక్కి వంకవారిగూడెం స్టేజ్ దగ్గర దిగితే అక్కడ లోయ ఉంటుంది, లేక ఏరు ఉంటుంది, ఎంత లోతు వస్తుంది. మేరం గారు, జకర్యా గారు ఈ పిల్లల్ని వేసుకుని నడకట్టుకుని వచ్చేవారు పాపం. సో వీళ్ళు ఎప్పుడు ఇసుకున్న వాళ్ళు కారు, ఎక్కడికే రావాలా, ఇంకో చర్చి లేదా, మరి ఇలాగని వారు తలంచిన వారు కాదు. వారి పిల్లలు కూడా అట్లాంటి వారే. మరి దేవుని సేవించట్లో ఇదన్నీ ఎందుకు వస్తాయి? ఆ గుణ లక్షణాలు వస్తాయి. మరి ఇప్పుడు మనందరికీ ఈ సీడ్, ఈ నేచర్స్ కావాలి. వాళ్ళ పిల్లలు కూడా అలా రావాలి. నేను కూడా మోకరించి బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నా చిన్నపిల్లలు నా పక్కకు వచ్చి, వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళక మునుపు, ఇంకా చిన్నవాళ్ళుగా ఉండగా నా పక్కకు వచ్చి మోకరించేవారు. వాళ్ళకు కూడా బైబిల్ ఉంది, అది తీసుకుని ఇలా చదివేసేవారు పుట్టినే. అలా నేను ఎంతోసేపు చదివాక ఈరోజు వాళ్ళు నిద్రపోయేవారు. సరే మోకాళ్ళ మీద అలా నిద్రపోయేవారు. మరి అది స్వభావంగా వస్తుంది. పొద్దున్నాన్ని నిడదవోలు మందిరంలో ఒక మాట గోడ మీద రాసింది పెయింట్ తోటి. అందులో ఒక అక్షరం తప్పుగా ఉన్నది. తప్పు అనిపించి నేను కుర్చీలో కూర్చుని ఉండగా బైబిల్ రిఫరెన్స్ తీసి వెరిఫై చేస్తున్నాను. అది అట్లా ఉన్నదా, ఇది ఎలా ఉంది అని వెరిఫై చేస్తుంటే తెరసా వచ్చింది.
డాడీ మీరేం చేస్తున్నారు? అమ్మా అక్కడ వాక్యము బైబిల్లో ఉన్నట్టుగా ఉన్నదా లేదని చూస్తున్నాను అన్నాను. దేవుని వాక్యాన్ని కుర్చీలో కూర్చొని చదువుతున్నావా నువ్వు అంది. ఆ పిల్ల ఇంకా చిన్న స్కూల్కి వెళ్ళా. దేవుని వాక్యాన్ని కుర్చీలో కూర్చొని చదువుతున్నావేమి అని అడిగింది. సో అంటే దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం చదవాలి, మన వాయిస్ ఎట్లా ఉండాలి, ఈ క్రమం అంతా వాళ్ళకి నేనేం నేర్పలేదు. ఇప్పుడంతా తప్పిపోయి అంటారు వాళ్ళు, పెరిగిపోయి. కానీ అలా కాదు, బాల్యం నుండే ఆ గుణలక్షణాలు వాటిలో ఏర్పడి నిమిత్తం తల్లిదండ్రులుగా మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేస్తారో అలాగే మీ బిడ్డలు అలా చేస్తారు. మీ తండ్రి ఏం చేస్తాడో మీరు అదే చేస్తారు. మీ తండ్రి అబద్ధికుడు, యు ఆర్ లయర్స్. నీ తండ్రి నరహంతకుడు, యు ఆర్ మర్డరర్స్. సో అలా ప్రభు చెప్పాడు. మరి ఇప్పుడు మన తండ్రి మరి ఎటువాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క స్వరూపం. ఆయన మనలను దేవుని యొక్క స్వరూపాలను తీసుకురావటానికి మనిషి కుమారుడిగా చేయబడ్డాడు, తగ్గించుకున్నవాడయ్యాడు. కాబట్టి ఆయనను మన అన్ని విషయములలో జ్ఞాపకం చేయవాలను, ఆయనను అనుసరించవాలను. కాబట్టి అప్పుడు మీ పిల్లలు ఆ విధంగా ప్రభుని అనుసరిస్తారు. లేని యెడల భ్రష్టత్వం. అనేక దేశములు భ్రష్టులైనారు, అనేక సోకాల్డ్ క్రిస్టియన్స్ భ్రష్టులైనారు. కాబట్టి మనం హెచ్చరిక తీసుకుని మరి మీరును మీ సంతతి ఎవరి సంతతి అవ్వాలంటే అబ్రహాం సంతతి. ఇక్కడ ఏం చెప్పాడు? గలతీలకు రాసిన పత్రికలో చూడండి. గలతీలకు ఇక్కడ 3వ అధ్యాయము 20. ఇప్పుడు ఇంతవరకు శిక్షణ ఉండొచ్చు. ధర్మశాస్త్రము ఒక స్కూల్ మాస్టర్గా సహాయపడుతుంది. ఎదిగినాక ఇంకా స్కూల్ మాస్టర్ అక్కర్లేదు. చూడండి ఇప్పుడు 26 వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే అన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైంది. అబ్రహాం సంతానంతో తోటి వారసులుగా మీరు ఎంచబడుతున్నారు. అబ్రహాం ఇది మర్మమైనది. ఈ మర్మం ఏంటంటే అన్యజనులు యూదులతో పాటు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాన వారసులని చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో మరి ఇప్పుడు దేవుడు ఆ దత్తపుత్రాత్మనిచ్చి దేవుని తండ్రి నాయన అని పిలిచేయటానికి మరి మీరు వారసులుగా ప్రభు చేసి ఉన్నాడు. 4వ అధ్యాయంలో మరి ఇప్పుడు 28వ వచనంలో చదండి. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులు. ఎవరిలాగా? ఇస్సాకు ఎలా పుట్టాడో అలాగే ఇస్సాకు యొక్క సహోదరులుగా ఇష్మాయేల్ కూడా పుట్టాడు, వాగ్దానాన్ని బట్టి కాదు. మరి అతడు అబ్రహాం కుమారుడే, కానీ లేఖనము అబ్రహాము సంతానం అని చెప్పబడలేదు. ఇస్సాకు వలనైనదే సంతానం. కాబట్టి మరి ఇప్పుడు వాగ్దానాన్ని బట్టి మనం కూడా ఇస్సాకు వలె అబ్రహాంకి పుట్టిన కుమారులని ఎంచబడుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మరి ఇప్పుడు మీరు దూరస్తులు కారు, దేవుని ఇంటివారు, యూదులతో పాటు సమానమైన వారసత్వం కలిగినారు. ఒకప్పుడు సున్నతి లేని వారని నమ్మిరు, ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా దేవుని ఇంటివారుగాను సమీపస్తులుగాను ఎంచబడుతున్నారు. కాబట్టి మరి ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే లేరో కేవలం ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్ కొరకు ప్రభుని వెంబడిస్తే
అలాంటి క్రైస్తవులు కారు. అలాంటి యూదులు కారు. మరి ఇప్పుడు నిజమైన యూదులుగా, నిజమైన క్రైస్తవులుగా క్రీస్తుని గురి చూడాలి. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇవ్వబడ్డాడు. మరి ఆయనను జ్ఞాపకం ఉంచుకోండి, ఆయనను అనుసరించండి. అప్పుడు మీరు క్రైస్తవులుగా చేయబడతారు. అప్పుడే అబ్రహాము యొక్క సంతాన స్వభావం మీలో ఉంటుంది. మరి అప్పుడు మీరు దేవుని పిల్లలై ఉంటారు. కాబట్టి అట్టివారు దేవుని త్రోవలో నడిచేటి వారు ఆశీర్వదింపబడతారు. వారి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. మరి ఆ ఒలివ మొక్క ఒలివ గింజలను ఇస్తుంది. అది దీపవృక్షమునకు దంచి తీసిన అచ్చం ఒలివ నూనెను తెచ్చేటివారు సంఘక్షేమం కొరకు, సంఘము యొక్క సమాధానం కొరకు వాళ్ళు సాధనాలుగా ఉంటారు. మరి ఆ రీతిగా ఈ కుటుంబం ఉండవలను. మరి ఇప్పుడు ఈ వాక్యం ఇచ్చిన మీరందరూ కూడా ఈ ఆశీర్వాదాలు, ఈ బిడ్డ యొక్క జన్మాన్ని బట్టి ఈ వాక్యములు మీకు ఇవ్వబడుతున్నాయి, ఈ వాగ్దానాలు మీకు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి పిల్లవాడు ఆశీర్వదింపబడినట్లు అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి అనేకులకు ఆశీర్వాదం తెచ్చేవానిగా మరి సంఘం ఎదుట మేము ప్రార్థిస్తాము. తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మోజెస్ కొన్ని మాటలు మీతో చెప్తాడు, పంచుకుంటాడు. ప్రార్థన చేస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయాన్ని సోదరుడు మోజెస్ రూబీని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇచ్చిన బిడ్డన బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా అది ఎజ్రా మోజెస్గా ఆయనను మీరు పిలిచినారు, వందనాలు. ఈ సమయాన్ని ప్రభా సోదరుడు మోజెస్ రూబీ వారుకి మీరు ఏ వాగ్దానం ఇచ్చిన్నారో వాటన్నిటిని మరి షేర్ చేసుకుంటారు. మీరు వారికి సహాయపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రూబీ బిడ్డను కూడా తీసుకురా, ఎదురురండి. రూబీని కూడా బిడ్డను తీసుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రైజ్లేనండి. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానంను దేవుడు ఏ విధంగా నెరవేర్చాడో మరి కొన్ని విషయాలు నేను మీతో మరి షేర్ చేసుకుంటాను. ప్రభువు మరి మమ్మల్ని ప్రేమించి మరి ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో ఆయన నెరవేర్చే దేవుడిగా ఆయన మా పక్షాన్నది మరి అది సంపూర్తిగా ఆయన నెరవేర్చినాడని నేను చెప్పగలను. ఏదైతే వాగ్దానం ఉందో ఆ నిబంధన ఆయన రద్దుపరచడు, అది ఖచ్చితంగా అది నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధం ఆడడానికి మానడు కాదు, పశ్చాత్తపడడానికి నరుడు కాదు. మరి దేవుడు నన్ను ప్రేమించి రూబీని నాకు భార్యగా ఈ స్థలమందే మరి దేవుని యొక్క పరిశుద్ధ ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము జత చేయబడ్డాం. 2017వ సంవత్సరం ఈ స్థలమందే. తర్వాత 2024లో అంటే దాదాపుగా 7 years మాకు పిల్లలేరు. అయితే ప్రభు యొక్క కృపను బట్టి ఆయన యొక్క మహాప్రేమను బట్టి ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినాడు. 2023వ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నిన్ను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథం. ప్రభు ఏదైతే మరి మాకు అనుగ్రహించాడో ఈ వాగ్దానం అబ్రహాముకు దేవుడు ఆనాడు మరి తెలియపరిచినాడు. మేమేమి అబ్రహాం అంత గొప్పవారం కాదు, కానీ ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ప్రభు ఆ నిబంధనను నెరవేర్చి 7 సంవత్సరాల తర్వాత మరి మాకు జీనా ఎలిజబెత్ని దేవుడు మాకు అనుగ్రహించినాడు. అది నిబంధన.
అది వాగ్దానం, అది నెరవేర్చబడింది. సామాన్యమైన విశ్వాసమే ఆయనను ప్రభుత్వ మహాకృపను బట్టి అది మా పాటలో నెరవేర్చినాడు. దీని కొరకు కుటుంబం, సంఘం, పరిశుద్ధులు, స్నేహితులు, ఇక్కడ ఉన్నటువంటి వారే కాదు, పలు స్థలాల్లో, పలు దేశాలు ఉంటుంటే వారు మా కొరకు ఎందుకని ప్రార్థించినారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మా ఫాదర్ జకరియా గారు మీకు అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా మరి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవారు. మా చిన్నతనంలో మాకు ఏదైనా అవసరం ఉంటే, ఏమైనా స్కూల్ ఫీజు కట్టాలన్నా, ఏదైనా కొనాలన్నా సరే, ఎప్పుడు కూడా ఆయన జోబు నుంచి తీసి ఎప్పుడు ఏది ఇచ్చేవారు కాదు. ఆయన ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, పరలోకమందు ఉన్న తండ్రికి మీరు ప్రార్థించండి. మా తండ్రి ఎవరినైతే తండ్రిగా పెట్టుకుని ఆయన నమ్మినారో ఆ తండ్రి, పరలోకమందు ఉన్న తండ్రి నాకును తండ్రి, నా తర్వాత సంతతికి, మన అందరికీ కూడా ఆయన తండ్రి. ఇది నాప్పటికి కూడా నేను మర్చిపోను. మరొక విషయం ఆయన ఎప్పుడు కూడా చెప్పేది రెండో మాట, బీ ఫెయిత్, ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచండి. మరి నాకు పిల్లలు లేనప్పుడు ఆయన ప్రభువులో నిద్రించి మునుపు ఆయన చివరి దిన అలా చెప్పండి మాట, ఈ లోకం ద్వారా, ఈ లోక పద్ధతుల ద్వారా మనం ఏది పొందాం, పరలోకం పొందిన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయి, అలాగే బీ ఫెయిత్ అని ఎక్కువగా చెప్పారు. ఆ తర్వాత దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు 2023లో, 2024లో దేవుడు ఎలిజబెత్ని ఇచ్చాడు. ఆ తర్వాత సంఘం మా కొరకు ప్రార్థించింది. మరి ఆ విధంగా మేము ప్రభు కృపను బట్టి ఎదుగుతూ వస్తున్నాం. తర్వాత 2025లో దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం. వీళ్ళు చాలామంది చూసే ఉంటారు, ఆ ఇన్విటేషన్ కార్డులో ఆ వాక్యం రాయబడింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23-24 వచ్చినది. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయమందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆస్వాదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించు. ఇక్కడ రాయబడిన మాట దేవుడు నా యొక్క వ్యక్తిగత వాగ్దానం, అది కూడా దేవుడు నెరవేర్చినాడు. వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించాను. దేవుడు ఈ వాక్యంలో నాకు చూపించి, మరి ఈ యొక్క ఎజ్రా మోసెస్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మేము అడగక మునిపే మాకు ఏదో అవసరమో ఎరిగిన తండ్రి మరి మాకు బహుమతిగా దేవుడి బిడ్డను మాకు అనుగ్రహించినాడు. కాబట్టి నేను ఏదైతే నమ్మినానో, ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథం సత్యం, నేను ఏ దేవునైతే నమ్మినానో ఆ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఇంతవరకు కూడా నడిపించినాడు. ఈ విధంగా ప్రతిదీ దేవుడు మా జీవితం నెరవేరుస్తూ వచ్చినాడు. నేనేమి గొప్పవాడిని కాదండి, అనేక అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బ్యాక్ స్లైడ్స్ ఉన్నాయి. ఆయన ప్రభు మరలా తన వాక్యం ద్వారా దాన్ని మరలా తిరిగి తీసుకుని వచ్చినాడు, తిరిగి సమకూర్చి వచ్చినాడు. ఈ విధంగా ప్రభువు మరి యొక్క వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చినాడు. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించినారు. ఇక్కడ అటువంటి సంఘము, జనుల గారు సంఘం, అలాగే పొదలాడ, చేమిలవారుగుడు, పడ్డవారుగుడు, ఇంకా పరిసర ప్రాంతాల్లో వెంకటాపురం, పోతవరం, అలాగే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి బేతేల్ యొక్క సంఘం కూడా వచ్చారు. వారు కూడా మరి మా గురించి ఎంతగానో ప్రార్థించినారు. అక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, అక్కడ మేము మరి ఫ్రైడే బస్కి వెళ్తున్నప్పుడు రూబీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి అక్కడ ప్రతి బర్త్డేకి, అలాగే మరి వెడ్డింగ్ యానివర్సరీకి వారు వాగ్దానం ఇచ్చి మరి వాగ్దానాన్ని బట్టి ప్రోత్సాహపరుస్తారు. ఆ వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇది యాక్చువల్గా రూబీ షేర్ చేయాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును, పడమటి నుండి నీ సమకూర్చి తెప్పించదును. ఇది రూబీకి తన బర్త్డేకి నవంబర్ మంత్ లాస్ట్ ఇయర్ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అక్కడటువంటి సంఘము ప్రేమించి అక్కడటువంటి దైవజనులు, దేవుని యొక్క దాసులు ఈ వాగ్దానం ఇచ్చినారు. ఆ తర్వాత డిసెంబర్లోనే రూబీ కన్సీవ్ అయింది. కాబట్టి చిన్నపాటి విశ్వాసాన్ని ప్రభు కనపరిచేవాడు. ఈ విధంగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేసిన ప్రార్థనలు బట్టి
కుటుంబం, సంఘస్థులు, శ్రేయభిలాషులు, స్నేహితులు, ఇరుగు పొరుగు మీకు అందరూ కూడా ప్రభునామమున మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. ప్రభు నామమున ఇక్కడ కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ చిన్న బిడ్డ నిమిత్తమై దేవుని స్తుతించడానికి మీరందరూ రావటం మాకెంతో ఆనందంగా ఉంటుంది. మా నిమిత్తమై మీరెంతో ప్రార్థించి వచ్చారు. సంఘంగా, సహోదరులుగా, బంధువులుగా ఎంతో భారంగా మా కొరకు ప్రార్థించి వచ్చినారు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రజల పక్షంలో ఎల్లప్పుడూ ఆయన నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చు గొప్ప దేవుడు. ఆయన దేవుడిగా కలిగి ఉండే గొప్ప భాగ్యం మనకందరికీ అనుగ్రహించినాడు. అలాగే మా జీవితంలో ఆయన శ్రమల్లోనూ సంతోషంలోనూ ఆయన వాగ్దానంలో అనుగ్రహించు వాటి ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆయనలో కొనసాగించటకు ఆయనలో బలపరచుటకు సహాయపరిచి వచ్చినాడు. యెషయా 43 అధ్యాయం ద్వారా ఆయన మాట్లాడుచు ఈ బిడ్డను మాకు అనుగ్రహించినాడు. అలాగే ప్రతి ఒక్కరి మొరను దేవుడు ఆలకించి ఆయన చిత్తమైన సమయంలో ఆయన కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. ప్రతి విషయమందు ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా ఈ లోకమును అలాగే మనం వచ్చే పరిస్థితుల నుంచి మనం జయించబడి వారుగా ఉండిచూచున్నాం. అలాగే ఈ బిడ్డ పుట్టినప్పుడు కూడా ఎంతో సీరియస్ అయినప్పటికీ ఆయన మాట్లాడుచూ వచ్చున్నాడు. ప్రభు ఉన్నాడనే నమ్మిక ఉన్నప్పటికీ లోకంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఎంతో భయపెట్టి వచ్చినప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉండిచూచున్నాడు. అలాగే దేవుడు ఆయన సింహాసనం మందు ఉన్నాడని నమ్మికించి వచ్చాం. అలాగే ప్రభు కూడా ఆయన బిడ్డలను ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాడు. ఆయన తన కార్యములు ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైన రీతిలో జరిగించే దేవుడై ఉన్నాడు. అటు దేవుణ్ణి మనం జీవితాంతం వరకు ఆయన మార్గంలో నడిచినట్లుగా ఈ లోక భ్రష్టత్వం నుంచి ఈ బిడ్డలు అలాగే కుటుంబం కూడా తప్పించబడి ఆయన నామం మహింపరచబడినట్లుగా అనేకులను ఈ బిడ్డలు కూడా ప్రభు తట్టు ఆకర్షించలాగిన మీరందరూ ప్రార్థించమని కోర్చి వస్తుంది. ప్రార్థన చేస్తాం. మలాకి మీరు పట్టరండి. డానియల్ గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన డానియల్ వారు పట్టరండి. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని కూడా ఈ గొప్ప వంశంలోకి తీసుకుని వచ్చావు. వందనాలు ప్రభు. అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చావు. వాగ్దానం రీతిగా అబ్రహాం ఆస్వాదించి అతని మూలంగాను అతని సంతానం మూలంగాను భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపబడిన అన్న లేఖనం మీరు నెరవేర్చి ప్రతి జాతిలోనూ ప్రతి భాష మాట్లాడే వారిలోనూ ప్రతి జన్మలో నుండి నీ రక్తమిచ్చి మమ్మల్ని కొని మా దేవునికి రోజులైన యాజక సమూహంగా చేస్తున్నావు ప్రభా, పరిశుద్ధులుగా చేస్తున్నావు. కాబట్టి ప్రభా నీకు వందనాలు. మరి సంతానంలోనికి ప్రభా రాజులైన యాజక సమూహంలోనికి తీసుకుని వచ్చిన నీ బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. సౌడు మోజస్ రూబీని కూడా తోడుకుని వచ్చారు. వారికి పుట్టిన బిడ్డలను కూడా మీరు ఆస్వాదిస్తున్నారు ప్రభా. నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదిస్తానని సెలవిచ్చింది కదా. కాబట్టి ఈ బిడ్డను ఎజ్రా మోజస్ అని పిలుచు ప్రభా. ఈ నామం ఇచ్చినారు. వందనాలు. ఎజ్రా వలె నీ వాక్యం నందు ప్రావీణ్యత, ధర్మశాస్త్రములో మా ప్రభు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత
చూపించే బిడ్డగా చేయండి ప్రభా. మరి అబ్రహాం యొక్క సంతాన స్వభావం బిడ్డలో నింపు. అబ్రహాం నీ మాటకు లోబడి మీరు విధించిన దాన్ని, మీ కట్టడలను, నీ నియమములను ఏ రీతిగా అతడు అనుసరిస్తూ నీకు లోబడినాడు, ఆ గుణమును బిడ్డలో నింపు. బాల్యం నుండి ప్రభా మీరు భద్రపరుస్తున్నారు. మరి క్రీస్తు సుగుణాలు బిడ్డలో నింపు. జ్ఞానములో వయసులో నిండుకున్నట్లుగా సహాయపడు ప్రభా. మీరే భద్రపరచము. లోకమందున్న భ్రష్టత్వాన్ని నుంచి కాపాడు. లోకమునందున్న తెగుళ్ళ నుండి కాపాడు. అబ్రహాంతో మీరు చెప్పిన మాట ప్రకారం నేను నీ కేడమును నీ బహుమానమునే అన్నా, భయపడకమని చెప్తాను. కాబట్టి లోకంలో సంభవింపబోయే విపత్తుల నుండి, ప్రమాదముల నుండి, లోకంలో సంభవింపనైన తుఫాన్లు, మరి బీభత్సములు, భూకంపములు, కరువులు, దోషములు, అపాయకరమైన మనుషులు, ఈ ప్రమాదములన్నిటి నుండి ఈ బిడ్డను భద్రపరచము. నీ భరణిలో నీ భద్రపరచము. మీరు కేడంగా ఉండవు దేవా. మరి నీ జ్ఞానంతో నిండుకున్నట్లుగా బిడ్డను క్రమక్రమంగా ఎదుగుటకు సహాయం దయచేయచ్చు. ఈ బిడ్డను పెంచుటకు మోదస్కు రూబీకి సహాయపడుతున్నాడు. బాల్యం నుండి నీ భయభక్తులు నేర్పించటకు, బాల్యం నుండి ప్రభా నీ వాక్యమునకు లోబట్టకు ప్రభా నీ సహాయం బిడ్డకు అనుగ్రహిస్తుందండి. ప్రభా ఈ తల్లిదండ్రులకు జ్ఞానాన్ని నీ కొరకు పెంచుటకు వారికి సహాయపడండి. జీనా ఎలిజబెత్ను దీవిస్తున్నాను. ఈ పిల్లలు ప్రభా నీ అన్ని భయభక్తుల్లో పెరుగుటకు సహాయపడుతున్నాడు ప్రభా. మరి సంఘం ఎదుట నీ ఎదుటికి తీసుకుని వచ్చినాను. మీరు బిడ్డను ప్రతిష్ఠించండి ప్రభా. నీ కొరకు భద్రపరచము, ఆశీర్వదించమని వారి విశ్వాసాన్ని గనపరచము ప్రభా. నీకు అప్పగిస్తూ నీ రక్త ప్రోషణ తెచ్చు మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు చేయండి. మీరు ప్రార్థన. మనం మా ప్రభా ఘనమైన తండ్రి, ఇంతవరకు చూసుకుని కాపాడిన వందనములు. దోషం ద్వారా వివరించబడినటువంటి లేఖన భాగాలు బట్టి నీకే వందనములు. అబ్రహాము సంతానంలో దేవప్రభా మమ్మను కూడా చేర్చిన నీ యొక్క దయను బట్టి నీకే వందనములు. అటువంటి క్రమంలో అటువంటి స్వభావం కలిగి దేవప్రభా విశ్వాసముగా దేవప్రభా మిమ్మను సేవించే వారంగా అబ్రహాము ఏ విధంగా దేవప్రభా నీ ఆజ్ఞలకు లోబడి తండ్రి విధేయత చూపించినాడు, అదేవిధంగా దేవప్రభా మీరు అనుగ్రహించినటువంటి మోషేకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క బిడ్డ కూడా తండ్రి భవిష్యత్తులో మరి నీ యొక్క సాక్షిగా నీ యొక్క బిడ్డగా దేవప్రభు మీరే చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హెచ్చరాన్ని బట్టి దేవప్రభు నీకే వందనములు. తండ్రి మరి ప్రసవ సమయంలో తండ్రి నీ యొక్క దయను చూపించి దేవప్రభు మరి అనుగ్రహించినటువంటి సుఖ ప్రసూతి కొరకు తదనంతరం తండ్రి మరి ఆరోగ్యం కూడా అనుగ్రహించినందుకు నీకే వందనములు. తండ్రి దేవుని దయలో, పెద్దల దయలో దేవప్రభు నీ యొక్క కృపలో జ్ఞానమందును వయసునందును వర్ధిల్లాగా మీరే కృపను అనుగ్రహించండి. ముందున్నటువంటి కాలం అంతటిని ఆశీర్కరంగా ఉంచాల్సిందిగా ప్రార్థిస్తూ మహిమగంత బ్రోనికి ఆరోపిస్తూ యేసునామమున పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Let's pray. Loving Heavenly Father, gracious God, what a working God, God of grace and mercies. Lord, we thank you. Father God, we praise you and worship you, Lord. What a great and mighty God you are, Lord. Thank you, Master. The word which you brought into our midst, Lord, the way of Abraham. The way the Abraham led his life, Lord, how you have chosen the Abraham, the way he followed you,
Talk afterwards, Lord, how you blessed Abraham. The same way, Lord, bless this child also, Lord. All the promises, Lord, whatever the promises which we had, fulfill in his life, Master. And also, Lord, the small Hijra, the way the Hijra stood for you, did for you, boldly spoke, Lord, thy word. The same way this child, Hijra also, Lord, may grow in you, Lord, Master. Especially give wisdom and knowledge to the parents to bring their child. And also, Lord, teach them from the childhood onwards, whatever they need. Lord, bless the child once again. Showers the blessing upon this family. Take care of this family, Lord. In everything, each and everything, Lord, you only bless the Master. And also, Lord, bless the fellowship at the church, the parents, and also the relatives near and dear. Bless each and every one of those who are come today. We ask in the name of Lord and Savior Jesus Christ. Amen. చిట్టుబాబు నల్లి చిట్టుబాబు తీసుకో. అనౌన్స్మెంట్ చెప్పి అనౌన్స్ చేశాను. అందరికీ ప్రైజ్లాట్ అండి. మా విన్నపాన్ని మీరు మన్నించి మీరు వచ్చిన దాన్ని బట్టి పని అవుతున్నాం. అలాగే మీరు అందరూ కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు భోజనం చేసి వెళ్ళమని కూడా అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాం. ప్రైజ్లాట్ అండి. చివరిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా భద్రపరిచి అబ్రహాం సంతాన స్వభావం మారు మనసు మీరు కలిగి ఉండాలి. మారు మనసు అంటే ఏమి? యేసుప్రభు మనసు కలిగి ఉంటే మారు మనసు. మీరు యేసుప్రభు మనసు లేకపోతే మీకు మారు మనసు లేనట్టే. కాబట్టి మన అందరము చూడండి, సంఘములతో ఆత్మ చెప్తున్నాడు ఎఫెస్ సంఘానికి. వాళ్ళతో ఆసక్తి కలవారు అయితే మొదటి ప్రేమను విడిచిపెట్టేశారట. అందుని బట్టి వాళ్ళని హెచ్చరించాడు. ఏమని? నువ్వు మారు మనసు పొందితేనే ఇస్తారు, లేకపోతే నేను త్వరగా వచ్చి నీ దగ్గర నుండి దీపస్తంభం తీసేస్తా, ఇంక చీకట్లో ఉంటారు. సో మారు మనసు పొందాలి. సంగములతో ప్రభు చెప్తున్నాడు. మనం అందరం మరి ఆ గుణాలు అబ్రహాం సంతాన స్వభావం యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ గుణాలు మీరు కలిగి ఉండాలి. ఈ చిన్న బిడ్డ చిన్న బాల్య దినములందే ప్రభు నెరిగినట్లు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని గురించి మీరు కూడా అదే మనసు కలిగి ఉంటే ప్రయత్నం చేయండి. ప్రభుని అడగండి, ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమున ప్రభు సోదరు మోజస్ రూబీని జ్ఞాపకం చేసుకొని అజ్రా మోజస్ని కూడా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ముందుగా జీనా ఎలిజబెత్ని బట్టి ఉన్నాడు. ఈ పిల్లల్ని నీ కొరకు పెంచుటకు సహాయపడండి. అమ్రామ యాకోబు బిడ్డలను ఏ రీతిగా సంగమ కొరకు ఇచ్చినారు. మోషే మొదట మిర్యాం, ఆరోన్, మోజస్ని మీరు ఇచ్చారు. వారు ముగ్గురిని సంగమునకు బహుమానంగా ఇచ్చారు ప్రభా. మరి అయితే వారు నేను సేవించినారు. ఇజ్రాయెల్ సమాజాన్ని నడిపించటకు వారిని వాడుకున్నారు. బహుదీనులు, సాత్వికులు, మంచి భరించుచు, నిందలను భరించుచు, కృంగిపోక ప్రభా చంటి పిల్లలను ఎత్తుకొని తీసుకుని వెళ్ళే రీతిగా ఆ ముగ్గురు ప్రభా మీరు మా సంఘంలో మీరు వాడుకున్నారు. అనేక అసూయపడ్డారు, ఆయనను నిరుత్సాహపడక నేను సేవిస్తూ వచ్చాను. అదే రీతిగా మరి ఈ బిడ్డలను పెంచుటకు వారికి సహాయపడండి. సంఘం నాకు ఆశీర్వాదకరంగా చేయండి, ఈ తరానికి దీవెనకరంగా చేయండి. అయితే లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి కాపాడి సత్యమంది ప్రతిష్ఠించి నీ భద్రతలో ఉంచండి. మనసును, వారి ఆత్మ, ప్రాణ, దేహములను మీరు భద్రపరుస్తుండండి. ఏ తెగులు దేహంలోకి కానీ, రక్తంలోకి కానీ,
ఆత్మేంది కానీ ఏ అపిత్రత ప్రవేశించకుండా వారి చుట్టూ మీరు ప్రాకారంగా ఉండండి. ప్రభాని భద్రత కోరుతున్నాం. ఎప్పుడు వచ్చిన నీ పిల్లలందరూ కూడా ఆ విధంగా నీ కొరకు ప్రతిష్ఠలుగా ఉండగలటకు సహాయపడండి. మరి నిజమైన క్రైస్తవులుగా చేయండి. అబ్రహాం సంతానంగా చేయండి. నీ రక్తం ఇచ్చి కొన్నావు, రాజులైన యాజక సమూహంగా చేశావు. కాబట్టి ఈ బిడ్డలో రాజ మనసు నుంచి ఎక్కడ లొంగిపోక, ఎక్కడ ఏ భ్రష్టత్వానికి ఆ ప్రామాణికానికి తప్పుకోకుండా రాజు వలె బిడ్డ నిలబడగలటకు, అది నిందైనా శ్రమైనా నష్టమైన మాట తప్పని రాజుగా ఈ బిడ్డ హృదయాన్ని స్థిరపరచు. అలాగే యాజక రోషం పుట్టించు. తల్లిని తండ్రిని భేదం లేకుండా నీ యొక్క ఆజ్ఞకు నీ నియమానికి లోబడే యాజకునిగా ప్రభా ఈ బిడ్డలను ప్రతిష్ఠించు, భద్రపరచు. ప్రభా ఇక్కడ కూడిన నీ పిల్లలందరినీ ఆస్వాదించు. మరి ఇప్పుడు ఈ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలందరూ అట్టి రోషను రాజులుగా యాజకులుగా చేసి నీ రాకడలో నిర్దోషులుగా నిందారీతులుగా ప్రత్యక్షపరచుటకై మీరు చేసిన క్రయాన్ని బట్టి వందనాలు. ఎవరు తాము పొందిన కృపను వ్యర్థం చేసుకోకుండా సహాయపడండి. భ్రష్టత్వం నుంచి కాపాడుతున్నాను నీకు అప్పగిస్తూ ప్రేమావిందు సమయం కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనం అడుగు వాటికంటే ఊహించే వాటి అన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి సంఘంలో క్రీస్తు యేసు మూలముగా సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొనే మనకై మనలా నడిపెను సుఖం